6వ తరగతి అమ్మఒడి నుంచి కొన్ని బిట్స్ చూద్దాం. ఒక 47 బిట్ల వరకు ప్రిపేర్ చేశాను, ఒకసారి చూద్దాం. అమ్మఒడి పాఠం ఉద్దేశ్యం: ఏ. అమ్మ ప్రేమను తెలియజేయటం. బి. అమ్మ గొప్పతనాన్ని తెలియజేయటం. సి. అమ్మమ్మ ప్రేమ గొప్పతనం తెలియజేయడం. డి. అమ్మ నాన్న గొప్పతనం తెలియజేయడం. ఏ ఆప్షన్ వచ్చి ఏబి, బి ఆప్షన్ వచ్చి బిసి, సి ఆప్షన్ వచ్చి సిడి, డి ఆప్షన్ వచ్చి ఏబిసిడి. దీంట్లో కరెక్ట్ అయిన ఆప్షన్ వచ్చేసి ఏబి, అమ్మ ప్రేమను తెలియజేయడం, అమ్మ గొప్పదనాన్ని తెలియజేయడం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ది, అమ్మఒడి పాఠ్యాంశ రచయిత: ఏ. బివి నరసింహారావు, బి. బిపి నరసింహారావు, సి. బిఎం నరసింహారావు, డి. బిఎల్ నరసింహారావు. దీంట్లో కరెక్ట్ అయిన ఆప్షన్ వచ్చేసి ఏ. బివి నరసింహారావు. నెక్స్ట్, బాడిగ నరసింహారావు గారు ఎక్కడ జన్మించారు? ఏ. కృష్ణా జిల్లా ఆళ్లగడ్డ, బి. కృష్ణా జిల్లా కౌతరం, సి. గుంటూరు జిల్లా అమరావతి, డి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కృష్ణా జిల్లా కౌతరం. నెక్స్ట్, అనార్కలి నాటకం రచించింది ఏ. బాడిగ వెంకట నరసింహారావు, బి. కందుకూరి వీరేశలింగం, సి. చిలుకూరి దేవపుత్ర, డి. వింజమూరి లక్ష్మీ నరసింహారావు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. వింజమూరి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్, అమ్మఒడి పాఠ్య భాగం నరసింహారావు గారి డాష్ సంకలనంలోనిది. ఏ సంకలనంలోనిది అంటే పిల్లల రచనలు, బి. కథల రచనలు, సి. అసంపూర్ణ రచనలు, డి. సంపూర్ణ రచనలు. డి ఆప్షన్ కరెక్ట్, సంపూర్ణ రచనలు. బాడిగ వెంకట నరసింహారావు గారు జన్మించింది: ఏ. 16/8/1912, బి. 16/7/1913, సి. 15/8/1913, డి. 15/7/1912. సి ఆప్షన్ కరెక్ట్. ఆరోది సి ఆప్షన్ కరెక్ట్. 15/8/1913లో జన్మించారు. అయితే నెక్స్ట్ వచ్చేసి బాడిగ వెంకట నరసింహారావు గారు మరణించింది ఒకటో ఆప్షను 5/1/1994, రెండో ఆప్షను 7/1/1994, సి. 6/3/1994, డి. 6/1/1994. బాడిగ వెంకట నరసింహారావు మరణించిన తేదీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. 6/1/1994. ఏడవది డి కరెక్ట్ ఆప్షన్. తర్వాత 8వది, బాడిగ వెంకట నరసింహారావు రచించిన పుస్తకాలలో లేనిది: ఆవు హరిశ్చంద్ర, బి. పూలబాలలు, సి. బాలగీతాలు, డి. ఋతువాణి. దీంట్లో లేనిది వచ్చేసి సి. బాలగీతాలు. 8వ ఆప్షన్ కరెక్ట్, సి. తర్వాత 9, అమ్మ చూపును ఒరవడి దైవమ్మ కంటను డాష్ అని ఇస్తే ఏ. కలివిడి డాష్లో పూరించాల్సింది కలివిడి, బి. హడావిడి, సి. త్వరపడి, డి. భయపడి. సి ఆప్షన్ కరెక్ట్. 9వది సి ఆప్షన్ కరెక్ట్, త్వరపడి. నెక్స్ట్, అమ్మ చెప్పిన మంచి మాటలు అనిసమ్మ ఒప్పిన డాష్: ఏ. గోడలు, బి. బుద్ధులు, సి. సుఖశాంతులు, డి. గర్వము. బుద్ధులు. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసమ్మ ఒప్పిన బుద్ధులు. శుద్ధులు అంటే మంచి మాటలు, అలా ఇవ్వచ్చు, ఇలాగ ఇవ్వచ్చు. నెక్స్ట్, అమ్మ పెదవుల చిరునవ్వు నిత్యమ్మ మాకు: ఏ. వికాసము, బి. విరోధము, సి. ఆనందము, డి. ఆలోచనము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. వికాసము. నెక్స్ట్, అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్మ వీణుల డాష్: విందు, బి. అలంకారము, సి. ఆనందము, డి. కోపము. 12వది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి. అలంకారము. నెక్స్ట్ 13వది, అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము డాష్ అని ఇస్తే ఏ. యోగము, బి. వియోగము, సి. గర్వము, డి. సర్వము. ఏ ఆప్షన్ కరెక్ట్, యోగము. నెక్స్ట్, అమ్మ చల్లని కరములు దానమునకు: ఏ. నిలయాలు, బి. భూషణములు, సి. యోగములు, డి. దారులు. ఏ ఆప్షన్ కరెక్ట్, నిలయాలు. నెక్స్ట్, అమ్మ చరణ తలములు క్షేమమ్ము పండు డాష్: క్షేత్రములు, బి. పొలములు, సి. పైరెండు, డి. ఏది కాదు. సి ఆప్షన్ కరెక్ట్.
క్షేత్రములు పొలములు. నెక్స్ట్ 16వది అమ్మ కన్నుల కాంతులలో అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు డాష్ జాలి దయలు, బి సుఖాలు, సి శాంతులు, డి సుఖశాంతులు. డి ఆప్షన్ కరెక్ట్, సుఖశాంతులు. నెక్స్ట్ 17వ క్వశ్చన్. 17వ క్వశ్చన్ ఏంటంటే అమ్మయే నా సర్వము ధైర్యము డాష్ గర్వము. అమ్మయే నా సర్వము ధైర్యము డాష్ గర్వము. ఏ నిత్యము, బి సదా, సి బలము, డి బలహీనత. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బలము, సి బలము. 18వది జతపరచండి. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అనే ఆప్షన్ కరెక్ట్. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. ఆ ఆప్షన్ కరెక్ట్. దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు. ఈ ఆప్షన్లో ఈ ఆ అనుంది. బి ఆప్షన్ ఈ ఆ, సి ఆ ఈ, డి ఆప్షన్ ఆ ఈ. దీంట్లో బి ఆప్షన్ కరెక్ట్. 18వది బి ఆప్షన్ కరెక్ట్. 19వది అమ్మ ఒడి పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఏ కథానిక, బి కథ, సి పద్యం, డి గేయం. డి గేయం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20వది అమ్మ ఒడి ఇతివృత్తం ఏమిటి? ఏ మానవ విలువలు, బి సహానుభూతి, సి సంస్కృతి, డి తల్లి ప్రేమ. 20వది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి తల్లి ప్రేమ. నెక్స్ట్ 21వది అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించింది ఎవరు? ఏ బాడిగ వీర నరసింహారావు, బి ఓడిగ నరసింహారావు వెంకట నరసింహారావు, సి బాడిగ వెంకట నరసింహారావు, డి మేడిద వెంకట సుబ్బారావు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బాడిగ వెంకట నరసింహారావు. నెక్స్ట్ బాడిగ వెంకట నరసింహారావు నాట్యానికి భావనాట్యం అని పేరు పెట్టిన వారు ఎవరు? ఏ విశ్వనాథ సత్యనారాయణ, బి రాయప్రోలు సుబ్బారావు, సి గుడిపాటి వెంకటాచలం, డి గిడుగు రామూర్తి. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ 23వది బాలబంధుగా ప్రసిద్ధి చెందినవారు? ఏ ఏవి నరసింహారావు, బి ఏవి నరసింగరావు, సి బివి నరసింగరావు, డి బివి నరసింహారావు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి బివి నరసింహారావు. నెక్స్ట్ 24వది 24వ క్వశ్చన్. బివి నరసింహారావు గారి రచనలు కానివి గుర్తించండి. ఇక్కడ కానివి అని ఇచ్చాడు. ఏ చిన్నారి లోకం బాలతనం, బి విరిసిన పువ్వులు నా కథలు, సి పూలమాలలు ఋతువాణి, డి రేపటి దారి ప్రేమలేఖ. 24వది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రేపటి దారి ప్రేమలేఖ. అంటే ఇది రేపటి దారి ప్రేమలేఖ అనేది బివి నరసింహారావు రచన కానిది అనమాట. నెక్స్ట్ నాన్న నా పాలిట కల్పవృక్షం అలంకారాన్ని గుర్తించండి. నాన్నకి కల్పవృక్షానికి ఇక్కడ అభేదం చెప్పింది కాబట్టి అలంకారాన్ని గుర్తిద్దాం. ఏ వృత్యానుప్రాస, బి రూపకం, సి యమకం, డి ఉపమా. 25వది కరెక్ట్ ఆప్షన్ సి కాదు, బి రూపకాలంకారం. నా పాలిట కల్పవృక్షం అంటే నాన్నకి కల్పవృక్షానికి అభేదాన్ని చెప్పారు, భేదం లేకుండా చెప్పారు కాబట్టి ఇది రూపకాలంకారం. నెక్స్ట్ 26 ఈ క్రింది వానిలో శుభమైనది, సత్యమైనది, యోగ్యమైనది అనే అర్థాన్ని తెలిపే పదాన్ని గుర్తించండి. క్రింది వానిలో శుభమైనది, సత్యమైనది, యోగ్యమైనది అనే అర్థాన్ని తెలిపే పదాన్ని గుర్తించండి. ఏ ఆకరము, బి వికాసము, సి భవ్యము, డి భూషణము. 26వది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భవ్యము. 27 బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయాలని తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న ప్రముఖ కవి ఎవరు? ఇది మీకు తెలిసే ఉంటుంది. ఏ సత్యం శంకరమంచి, బి గరిమెళ్ళ సత్యనారాయణ, సి బివి నరసింహారావు, డి కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బివి నరసింహారావు. 28 వివిధ
భాషా ప్రక్రియలను మార్చగలగడం, సంభాషణలు నాటకీకరణ చేయడం ఏ విద్యా ప్రమాణాల్లోనికి వస్తుంది? ఏ పదజాల వినియోగం, బి భాషాంశాలు, సి వ్యక్తీకరణ సృజనాత్మకత, డి అవగాహన ప్రతిస్పందన. 28వ దానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి వ్యక్తీకరణ సృజనాత్మకత. 29వది అందరి బంధవయ్య అనే సమగ్ర సాహిత్యం ఎవరికి సంబంధించినది? ఏ కందుకూరి వీరేశలింగం, బి వివి నరసింహారావు, సి గరిమెళ్ళ సత్యనారాయణ, డి సత్యం శంకరమంచి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి వివి నరసింహారావు. నెక్స్ట్ కరము నానా అర్థాన్ని గుర్తించండి. కరము అంటే చేయి కిరణము, బి కిరణము తొండము, సి తొండము కప్పము, డి కప్పము వడగళ్ళు. ఏ ఆప్షన్లో ఏబి, బి ఆప్షన్లో ఏబిసి, సి ఆప్షన్లో ఏ, డి ఆప్షన్లో ఏబిసిడి. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి ఏబిసిడి. నెక్స్ట్ 31 వచ్చేసి అమ్మ ఒడిని కవి వేటితో పోల్చాడు? ఏ చదువుల బడి, బి గుడి, సి 1 మరియు 2, డి ఒరవడి. దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి చదువుల బడి గుడి రెండు కూడా. నెక్స్ట్ అమ్మ చల్లని కరములు దానమునకు ఆకరములు ఇందులో అలంకారం ఏది? ఏ చేకానుప్రాసము, బి యమకము, సి లాటానుప్రాసము, డి వృత్యానుప్రాసము. బి యమకము. కరములు మధ్యలో దానమునకు అనే పదం వచ్చింది కాబట్టి వ్యవధానంతో వచ్చింది కాబట్టి యమకముగా గుర్తించవచ్చు. నెక్స్ట్ అమ్మ చరణ తలములు క్షేమము పండు పొలములు ఇందులో అలంకారం ఏది? ఏ అతిశయోక్తి, బి అంత్యానుప్రాసము, సి వృత్యానుప్రాసము, డి 1 మరియు 2. 33వ దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2 కూడా వస్తాయి. ఏ అతిశయోక్తి వస్తుంది, బి అంత్యానుప్రాసము వస్తుంది. తలమ్ములు పొలములు అంత్యానుప్రాసగా గుర్తించవచ్చు. ఇది అతిశయోక్తి అలంకారము. నెక్స్ట్ అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి. ఏ అతిశయోక్తి అలంకారము, బి అంత్యానుప్రాస అలంకారము, సి వృత్యానుప్రాస అలంకారము, డి 1 మరియు 2. 34వ దానికి కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి 1 మరియు 2. దీంట్లో కూడా అంత్యానుప్రాస ఉంది. లోకమ్మునకు సుఖశాంతులు, కన్నుల కాంతులు శాంతులు కాంతులకి అంత్యానుప్రాస ఉంది. ఇది అతిశయోక్తి అలంకారము. నెక్స్ట్ భూమండలాన్ని ముందుగా చుట్టూ వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని గణపతి కుమారస్వాములతో ప్రకటించిన వారు ఎవరు? ఏ గణాది దేవతలు, బి పార్వతీదేవి, సి పరమశివుడు, డి నారదుడు. సి ఆప్షన్ కరెక్ట్. పరమశివుడు. కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని చుట్టి వచ్చినట్లే అని వినాయకునికి చెప్పింది ఎవరు? ఏ నారద మహర్షి, బి పార్వతీదేవి, సి పరమశివుడు, డి ఇంద్రుడు. 36వ దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ నారద మహర్షి. 37 కింది కఠిన పదాలు వాటి అర్థాలలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఏ భరతానికి అర్థం వచ్చేసి సంగతి, బి జశం తాబేలు, సి పథకం అంటే బిళ్ళ అని అర్థం, డి ఘనం మేఘం. దీనిలో తప్పుగా ఉన్న జత ఏంటంటే బి జశం తాబేలు అనేది తప్పుగా జతపరిచినది. జశం అంటే చేప అని అర్థం లేదా మీనం అని అర్థం. తాబేలు అంటే కమటము అంటే తాబేలు. నెక్స్ట్ ఈ క్రింది కఠిన పదాలు వాటి అర్థాలలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఏ వరవడి అంటే మేలుబంతి రాత, బి ఆకరములు నిలయములు, అనిసమ్ము అంటే ఎల్లప్పుడూ, డంభం అంటే పెద్ద డప్పు అని ఇచ్చాడు. ఇక్కడ తప్పుగా ఉన్న జతను గుర్తించండి అంటే డి ఆప్షన్ తప్పు. డంభం అంటే పెద్ద డప్పు కాదు. డంఖము అంటే పెద్ద డప్పు. డంభము అంటే ప్రగల్భము లేదా ఆడంబరము. ప్రగల్భము అనే అర్థం వస్తుంది, అలాగే ఆడంబరం అనే అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్
అమ్మఒడి పాఠం ఎందులో నుంచి గ్రహించబడింది? ఏ సంపూర్ణ రచనలు 1వ సంకలనం నుండి, బి సంపూర్ణ రచనలు 3వ సంకలనం నుండి, సి సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుండి, డి సంపూర్ణ రచనలు 4వ సంకలనం నుండి. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుండి. తర్వాత 41వ క్వశ్చన్, అమ్మ ఒడి సమాసనామం తెలపండి. ఏ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, బి ద్వంద్వ సమాసము, సి ద్విగు సమాసము, సి ద్విగు సమాసము, డి షష్ఠీ తత్పురుష సమాసము. దీనిలో డి షష్ఠీ తత్పురుష సమాసం కరెక్ట్ ఆన్సర్. అమ్మ ఒడి అంటే అమ్మ యొక్క ఒడి, షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్, ఖరం అనే పదానికి అర్థం తెలపండి. ఏ చెయ్యి, బి కాలు, సి గాడిద, డి అవయవం. ఖరం అంటే గాడిద. కరం మామూలు ఒత్తు ఖా కాకుండా మామూలు కా అయితే కరం అంటే చెయ్యి అని అర్థం వస్తుంది. ఖరం కాబట్టి గాడిద అని అర్థం వస్తుంది. నెక్స్ట్ 43, అమ్మ చేతులు దాన ధర్మాలకు నిలయాలు. ఈత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి. ఏ ద్విగు సమాసము, బి ద్వంద్వ సమాసము, సి అవ్యయీ భావ సమాసము, డి షష్ఠీ తత్పురుష సమాసము. దాన ధర్మాలు, దానమును ధర్మాలను. ద్వంద్వ సమాసము, సమాన ప్రాధాన్యత ఉంటే ద్వంద్వ సమాసము వస్తుంది. విద్యార్థికి ప్రత్యక్ష దైవం ఎవరు? ఉపాధ్యాయుని. ఏ ఉపాధ్యాయుని, బి ఉపాధ్యాయుడు, సి తల్లి, డి తండ్రి. సి ఆప్షన్ కరెక్ట్, తల్లి. నెక్స్ట్, అతుల అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. అతుల అంటే ఏ సాటిలేని, బి వేడుకొని, డి సి నశించుట, డి వశం. ఏ ఆప్షన్ కరెక్ట్. అతుల అనే పదానికి అర్థం సాటిలేని. నెక్స్ట్, దీపము ప్రకృతి వికృతిని గుర్తించండి. దీపము ప్రకృతి వికృతిని గుర్తించండి. దీపంకి ఏ దీపము, బి ద్వీపము, సి దిరూపము, డి దివ్వే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీపంకి దివ్వే. దీపంకి వికృతి దివ్వే. నెక్స్ట్, అఘము అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఏ పాపము చిత్రము, బి పాపము దురితము, సి ఓఘము పుణ్యము, డి వశము చిత్రము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాపము దురితము, బి కరెక్ట్ ఆన్సర్. అఘము అనే పదానికి పర్యాయ పదం పాపము దురితము, బి కరెక్ట్ ఆన్సర్. ఇది 47 క్వశ్చన్లు తయారు చేశాను అమ్మఒడి పాఠానికి. నెక్స్ట్ తృప్తి పాఠం గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో తృప్తి పాఠం గురించి చెప్తాను. థ్యాంక్ యూ.